అధ్యక్ష, గతం లేకుండా వర్తమానం లేదు. ఆ గతం యొక్క రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పింది కాబట్టి ఆ రిఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష. 2014 నుంచి 23 వరకు మన పోలీస్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష. ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ని అపాయింట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం. కాబట్టి ఆ బడ్జెట్ దాని మీదే నేను మాట్లాడుతాను అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా 10 సంవత్సరాల కాలంలో నక్సలైట్ మీద జరగలేదు. ప్రతి ఛార్జ్ షీట్స్ని కూడా విత్ ఇన్ ద టైంలో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష. అదేవిధంగా డయల్ 100 అది చేసినట్లయితే 5 నిమిషాల నుండి 6 నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది 15 నిమిషాలకు పెరిగింది. మనం ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష. ఇవాళ 2014 నుంచి 2023 వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష. ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 20 అవుట్లుక్ అని చెప్పేసి 2025 ఇచ్చారు. ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సీసీ కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసులను గుర్తిస్తున్నారు, ఛేదిస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా న్యూయార్క్లోని మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది, లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు, యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష? తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. Telangana recorded 19,922 cases of crime against women in 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ. మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న ఎంఎంటీఎస్ రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది మేము కాదు అధ్యక్ష.